కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? కెనడా నూతన ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ మార్చి మొదటి వారంలో భారత్లో పర్యటించే అవకాశం ఉందని కెనడాలోని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ వెల్లడించారు. గతంలో జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడంలో ఈ పర్యటన అత్యంత కీలకం కానుంది. ఈ పర్యటనలో సుమారు 20,000 కోట్ల రూపాయల విలువైన యురేనియం డీల్ జరిగే అవకాశముంది. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రభుత్వానికి ప్రజలకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు పురాతన ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల మధ్య చారిత్రాత్మక బంధం ఉందని, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. అమెరికాలోని మైనే రాష్ట్రంలో గల బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 8 మందితో టేకాఫ్ అవుతున్న బాంబార్డియర్ ఛాలెంజర్ 600 ప్రైవేట్ జెట్ కూలిపోయింది. ప్రయాణికుల పరిస్థితిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ లకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. కళారంగంలో వారు చేసిన దశాబ్దాల కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. వీరితో పాటు క్రీడారంగం నుండి రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ మరియు నటుడు ఆర్ మాధవన్ కూడా పద్మశ్రీ గ్రహీతల జాబితాలో ఉన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా నటిస్తున్న కొత్త పీరియడ్ యాక్షన్ మూవీ రణబాలి టైటిల్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయింది. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లు విలంగా సర్ థియోడోర్ హెక్టర్ పాత్రలో కనిపించి భారీ హైప్ తెచ్చాడు.